So, hello guys, na peradhe మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్ ఈ వీడియో మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ బాస్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈసారి మన స్మాక్ డౌన్ మార్నింగ్ 5:30కి రాలేదు, నైట్ 12:30కి వచ్చింది. అండ్ నైట్ 12:30కి ఈ టైంలో వచ్చినప్పుడు ఏంటంటే మన ఫ్యాన్స్ అంటే మనం అటు ఇటు కాకుండా అయిపోతాం బాస్. ఎందుకంటే నైట్ 12:30కి వచ్చి 2:30కి అయిపోయింది. అండ్ హైలైట్ ఏంటంటే ఇప్పుడు అంటే స్మాక్ డౌన్ అయిపోగానే నేను మీ అందరి కోసం నాకు అంటే వీడియో చేసే అలవాటు కదా. సో నైట్ 2:30కి షో అయిపోగానే మీరు నమ్మరు, నాకు నిద్రనే వస్తలేదు. అంటే 3:30 అయిపోయింది, 4:30 అయిపోయింది, నిద్రనే వస్తలేదు. ఎందుకంటే నాకు షో అయిపోగానే వీడియో చేసే అలవాటు. అండ్ ఇప్పుడు నేను నైటే స్మాక్ డౌన్ వీడియో అంటే ఇప్పుడు నైట్ నేను స్మాక్ డౌన్ చేద్దాం అనుకున్న వీడియో, బట్ ఫొటోస్ చాలా లేట్ వచ్చినాయి. ఇప్పుడు ఫొటోస్ రాంది మనము వీడియోస్ చేయడం కొంచెం కష్టమైపోతుంది. ఇప్పుడు స్క్రీన్ షాట్ ఫొటోస్ పెడితే చాలా గలీజ్ క్లారిటీ వస్తాయి కదా. సో ఇప్పుడు క్లారిటీ ఉండాలి కదా బాస్, క్వాలిటీ ఉండాలి మన వీడియోస్లో. సో అందుకనే కొంచెం లేట్ అయింది బాస్ ఈరోజు ఈ వీడియో. అండ్ అంతేకాదు ఇప్పుడు నేను ఓన్లీ స్మాక్ డౌన్ గురించి కాదు, మనము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మెసేజ్ గురించి మాట్లాడబోతున్నాం. యస్, ఈరోజు స్మాక్ డౌన్ అంటే కూడా జరిగింది, బ్రాక్ లెస్నర్ పేరు పైన ఒక మెసేజ్ అని కూడా వచ్చింది. సో దాని గురించి మాట్లాడబోతున్నాం. సో అందుకనే బాస్ ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి, ఓకే? సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇలా స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మన హోమ్ టౌన్ హీరో అంటే మన బెక్కీ లించ్ అక్కడ ఎంట్రీ అయిపోయింది. అంటే ఇప్పుడు ఏ సిటీలో జరిగిందో ఆ సిటీ హోమ్ టౌన్ అంటే మన బెక్కీ లించ్ అనమాట. సో మన బెక్కీ లించ్ అక్కడ వచ్చేసింది, మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్. అండ్ బెక్కీ లించ్ అక్కడ రాగానే బాస్ ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసి, ఎంతైనా సరే ఇప్పుడు హోమ్ టౌన్ హీరో అన్నప్పుడు కంపల్సరీ చాలా గట్టిగా చీర్ చేస్తారు. అండ్ బెక్కీ లించ్ ఏమని చెప్పినా అంటే చూడండి, నిజంగా నేను చాలా మంచిగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫైనలీ ఒక లైవ్ టెలికాస్ట్ షో వచ్చింది ఇక్కడ మన సిటీలో. లైవ్ టెలికాస్ట్ షో అంటే ఫస్ట్ టైం జరిగిందంట. అంటే ఇంతకుముందు ఎప్పుడు లైవ్ షో జరగలేదు, అంటే లైవ్ ఈవెంట్స్ జరిగినాయి. లైవ్ ఈవెంట్స్లో అండ్ లైవ్ టెలికాస్ట్ షోలో కొంచెం చాలా తేడా ఉంటాయి కదా. సో అందుకని బెక్కీ లించ్ ఏమని చెప్పిందంటే ఇప్పుడు ఫైనలీ ఇప్పుడు మన సిటీలో ఒక జబర్దస్త్ లైవ్ టెలికాస్ట్ షో వచ్చింది. అండ్ నాకు గుర్తుంది, నేను ఒకప్పుడు అంటే లైవ్ ఈవెంట్స్ జరిగినప్పుడు నేను యాజ్ ఎ ఫ్యాన్లా ఇక్కడ కూర్చున్నాను. అండ్ ఆ టైంలో ర్యాండీ ఆర్టన్తో అంటే ర్యాండీ ఆర్టన్తో ఐ కాంటాక్ట్ అయ్యింది. నిజంగా నేను చాలా మంచిగా ఫీల్ అయినాను ఆ టైంలో. అండ్ అప్పుడే నాకు అనిపించింది, అరే అంటే ఆన్ టీవీలో వస్తే ఎంత మంచిగా ఉంటుండేనో. అంటే లైవ్ ఈవెంట్స్ కదా, లైవ్ ఈవెంట్స్ టీవీలో రాదు కదా. సో అందుకే బెక్కీ లించ్ ఏమని చెప్పింది అంటే ఆన్ టీవీలో వస్తే ఎంత మంచిగా ఉంటుందని ఆ టైంలో అనిపించింది. ఫైనలీ ఈ షో అంటే ఈ స్మాక్ డౌన్ ఫైనలీ ఆన్ టీవీలో అంటే ఒక లైవ్ టెలికాస్ట్ షో అని చాలా గొప్ప మాట్లాడింది బాస్. అప్పుడే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ వీ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేసినారు. అంటే యూ డిజర్వ్ ఇట్ కాదు, వీ డిజర్వ్ ఇట్. అంటే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మేము డిజర్వ్ చేస్తాం, అంటే ఒక లైవ్ టెలికాస్ట్ షో మేము డిజర్వ్ చేస్తామని ఈ టైప్లో ఫ్యాన్స్ చాంట్ చేసినారు. సో అప్పుడే మన బెక్కీ లించ్ ఏమని చెప్పింది తెలుసా, నిజంగా చాలా షాకింగ్ ఉండే. అంటే ఫస్ట్ బేబీ ఫేస్లో మాట్లాడి జస్ట్ 1-2 మినిట్స్లోనే ఒక హీల్లా మారిపోయింది, ఒక సాలిడ్ హీల్లా మారిపోయింది. అండ్ మన బెక్కీ లించ్ ఏమని చెప్పింది అంటే నో అంటే నో, మీరు అస్సలు డిజర్వ్ చేయరు. అంటే మీరు డిజర్వింగే కాదు, మీ ముఖాలు చూడండి, అసలు మీ ముఖాలు టీవీలో వచ్చే ముఖాలు అని చెప్పింది బాస్. నిజంగా ఎంత నవ్వు వచ్చిందంటే ఈ సెగ్మెంట్ విన్న తర్వాత. ఎందుకంటే ఫ్యాన్స్ని ఇన్సల్ట్ చేసింది బాస్, మామూలుగా ఇన్సల్ట్ చేయలేదు. ఇంకా చాలా చెప్పింది బెక్కీ లించ్. ఎక్కడ ఉన్న ఫ్యాన్స్ గురించి చాలా ఇన్సల్ట్ చేసింది. అప్పుడు లైరా అని పేరు చాంట్ చేసినారు. అసలు రీసెంట్లీ నిక్కీ బేలా వచ్చి ఏటా చేసింది. అంటే ఓపెన్ చెప్పాలంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ నిక్కీ బేలా పేరు చాంట్ చేయాలి, బట్ లైరా పేరు చాంట్ చేసినారు. సో అప్పుడే బెక్కీ లించ్ ఏమని చెప్పినట్టు, ఏంది లైరానా, నేను లైరాకి ఆల్రెడీ కొట్టి ఓడిపించేసినాను బాబు, ఇప్పుడు నా టైటిల్ కోసం వచ్చి ఫైట్ చేసే అధికారమే లేదు లైరా దగ్గర, మీరు మీ టైము మీరు మీ ఊపిరి వేస్ట్ చేసేకుంటారని ఈ టైప్లో బెక్కీ లించ్ ఎక్కరిచ్చింది. అంటే మన బెక్కీ లించ్ ఇప్పుడు అలాగే ఎక్కరిచ్చి నాకు ఒక చాలా జబర్దస్త్ హస్బెండ్ ఉన్నాడు, అంటే అమెరికన్ హస్బెండ్ అని ఈ టైప్లో అంటే సెత్ రాలిన్స్ గురించి మాట్లాడింది. సో అప్పుడే అక్కడున్న ఫ్యాన్స్ సీఎం పంక్ అని చాంట్ చేసినారు. ఎందుకంటే సెత్ రాలిన్స్ పేరు అక్కడ వచ్చింది కాబట్టి సీఎం పంక్ అని చాంట్స్ మనకి వినపడ్డాయి. కానీ మీకు తెలుసా బెక్కీ లించ్ ఏమని చెప్పిందో? అసలు అంటే ఇలాంటి వర్డ్స్ నాకు చెప్పాలనిపిస్తుంది. అంటే మరీ అంత పెద్ద అంటే గలీజ్ మాటనే అది, తిట్టింది అక్కడ బెక్కీ లించ్ సీఎం పంక్కి. ఒక్కోసారి నా మనసులో ఏమొస్తుంది అంటే సరే ఇప్పుడు చెప్పేసాం అనిపిస్తుంది, బట్ ఏంటంటే నేను కొన్ని కామెంట్స్ నేను చూస్తాను. కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు మన ఛానల్లో, అంటే కొంతమంది అమ్మాయిలు ఇవి చూస్తారు మన వీడియోస్.
సో అట్లా నేను అంటే ఆ టైప్లో ఆలోచించి నేను అంటే బ్యాడ్ వర్డ్ చెప్పాను. బట్ ఇక్కడ ఒక బ్యాడ్ వర్డ్ చెప్పింది అంటే అసలు అనుకోలేదు అంటే సీఎం పంక్ ఇట్లా డిస్రెస్పెక్ట్ చేస్తుంది అని. అంటే ఇప్పుడు అక్కడ సీఎం పంక్ అని పేరు వచ్చినప్పుడు మన బెక్కీ లించ్ సీఎం పంక్ ఒక ముసలి, ఇక దాని తర్వాత మామూలుగా మనం ఏమంటామో నార్మల్ మన భాషలు అంటే అరే ఆడకు పెద్ద ముసలి అంటే మీరు అర్థం చేసుకోండి. ఇక దానికంటే ఇంకా ఎక్కువ చెప్పలేను. సో ఈ టైప్లో మన బెక్కీ లించ్ చెప్పింది బాస్. ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలా బేకార్ అనిపించింది బాస్. ఎందుకంటే సీఎం పంక్ ఒక లెజెండ్ సూపర్ స్టార్ అండ్ సీఎం పంక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సూపర్ స్టార్తో ఫ్యూడ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ సూపర్ స్టార్ కొత్త సూపర్ స్టార్ అయినా సరే, ఏజ్లో చాలా చిన్న అయినా సరే, ఒక ఫ్యూడ్లో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఆ రైవల్రీ అలా ఫ్యూడ్ నడుస్తున్నప్పుడు అప్పుడు ఒక అపోనెంట్ ఏమైనా అన్నా నడుస్తుంది సీఎం పంక్కి. ఎందుకంటే ఒక స్టోరీ లైన్ ప్రకారం ఒక ఫ్యూడ్ నడుస్తుంది కాబట్టి ఫ్యాన్స్ కొంచెం అర్థం చేసుకుంటారు. బట్ ఒకసారి బెక్కీ లించ్ ఈ టైప్లో చెప్పడం నిజం చెప్పాలంటే అంత మంచిగా అనిపించలేదు. సరే ఇప్పుడు మన టాపిక్ వస్తే అంటే మన బెక్కీ లించ్ అక్కడ చాలా చెప్పింది. అండ్ దాని తర్వాత బాస్ ఇక అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఉమెన్స్ ఛాంపియన్, మన WWE ఉమెన్స్ ఛాంపియన్ టిఫనీ అక్కడ ఎంట్రీ అయిపోయింది. టిఫనీ అక్కడ వచ్చి ఏమో చెప్పండి, టిఫనీ టైమ్ అండ్ నువ్వు రాంగ్ షోలో ఉన్నావమ్మా, ఇది నీ షో కాదు, నువ్వు రాంగ్ షోలో ఉన్నావని చెప్పింది. అండ్ అక్కడ ఉన్న సిటీ గురించి కొంచెం గొప్ప మాట్లాడింది. అండ్ టిఫనీ ఏమో చెప్పింది అంటే నువ్వు మర్యాద ఇక్కడికి వెళ్ళిపో, లేదంటే బెక్కీ లించ్ నీకు ఎలా పంపించాలో అంటే నేను పంపించేసాను చాలా బాగా తెలుసా ఈ టైప్లో మన టిఫనీ చెప్పింది. సో అప్పుడు అక్కడ నా జాస్ వచ్చింది. నా జాస్ వచ్చి ఏంది టిఫనీ అసలు నువ్వు బెక్కీ లించ్ ఎందుకు పెట్టుకుంటున్నావు అండ్ ఓపెన్ చెప్పాలంటే బెక్కీ లించ్ కొంచెం కరెక్టే మాట్లాడుతుంది ఇక్కడ సిటీ గురించి అని మన నాజాస్ కొంచెం ఇన్సల్ట్ చేసింది బాస్. అండ్ హైలైట్ ఏంటంటే నాజాస్ అండ్ బెక్కీ లించ్ ఇద్దరు కలిసి అటాక్ చేసినారు టిఫనీ పైన. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జేడ్ కార్గిల్ది. జేడ్ కార్గిల్ వచ్చి అక్కడ అటాక్ చేసింది, అటు ఒక టైప్లో సేవ్ చేసింది మన టిఫనీకి. అండ్ చిన్న బ్రౌల్లో అప్పర్ హ్యాండ్ మన టిఫనీ అండ్ జేడ్ కార్గిల్ ఉండే. అండ్ అంతేకాదు మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ ఇలా మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ బుక్ చేసిండు ఈరోజు మన మెయిన్ ఈవెంట్ కోసం. అండ్ బాస్ అంతేకాదు అంటే మెయిన్ ఈవెంట్ అంటే ఈ వీడియో లాస్ట్లో ఇలా మ్యాచ్ గురించి మాట్లాడదాం అనుకోకుండ్రి. మనం ఈ వీడియో లాస్ట్లో రోమన్ రేన్స్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడబోతున్నాము. ఓకే, సో ఇలా మధ్యలో మ్యాచ్ సెట్ చేసినారు. అండ్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత వచ్చింది ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్, ది మోటార్ సిటీ మషిన్ గన్ వర్సెస్ మన ద మిస్ అండ్ కార్మెలో హేస్ మ్యాచ్. అండ్ చూడండి కార్మెలో హేస్ అండ్ ద మిస్ మధ్యలో అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇలా ఏదో జబర్దస్తిగా ట్యాగ్ టీమ్లో బుక్ చేస్తున్నారు ఏమో. ఎందుకంటే ఊకే ప్రాబ్లం బాక్స్ అంటే ఏదో కలిసి ఫైట్ చేస్తున్నప్పుడు మంచిగా కలిసి ఫైట్ చేసిన పని అయిపోతుంది. అంటే ఇలా మధ్యలో ట్యాగ్ టీమ్ మ్యాచ్లో చూపిస్తారు కార్మెలో హేస్కి బాగా అంటే చాలా ఎక్కువ ప్రాబ్లం ఉన్నట్టు చూపిస్తారు. అంటే కార్మెలో హేస్ ట్యాగ్ చేస్తుండు, ద మిస్ ట్యాగ్ చేస్తుండు, అంటే వీళ్ళు ఇష్టం లేనట్టు వీళ్ళు ట్యాగ్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ మాత్రం ద మిస్ కోసం చాలా జబర్దస్త్గా చాంట్ చేసినారు. వీ వాంట్ మిస్ అని చాంట్స్ వినపడ్డాయి అక్కడ ద మిస్ అక్కడ ట్యాగ్లో లేనప్పుడు. సో నిజంగా చాలా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ద మిస్ కోసం ఇంత మంచి చీర్, ఇంత మంచి చాంట్స్ని ఒక అంటే ఓపెన్ చెప్పండి చాలా పాత రోజులు గుర్తొచ్చి ఒకప్పుడు ఉండే మంచి క్రేజ్, ఇప్పుడు చాలా టైం తర్వాత క్రేజ్ కనిపించింది ద మిస్ పైన. అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా మంచి చాంట్ చేసినారు. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు ద మిస్ అండ్ కార్మెలో హేస్. సో నెక్స్ట్ పైపర్ నివిన్ వర్సెస్ ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ అక్కడ మన పైపర్ నివింగ్ సపోర్ట్ చేయడానికి అల్బా ఫైర్ అండ్ చెల్సీ గ్రీన్ ఉండే. అండ్ నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ మధ్యలో చెల్సీ గ్రీన్ కోసం చాలా మంచి ఛాన్స్ మనకి ఇన్పడ్డాయి. అండ్ అంతేకాదు మీ మనసులో చిన్న క్వశ్చన్, చిన్న డౌట్ రావచ్చు. అంటే ఇప్పుడు మన క్వీన్ షార్లెట్ ఫ్లేర్ సింగిల్గా ఎందుకు వచ్చింది, మన అలెక్సా బ్లెస్ ఎక్కడ ఉందని మీ టైప్ చిన్న డౌట్ ఉండొచ్చు. సో దీని ఆన్సర్ ఏంటంటే వాళ్ళు అక్కడ షార్లెట్ ఫ్లేర్ ఎంట్రీ అయినప్పుడు వాళ్ళు ఏమని అనౌన్స్ చేసినారంటే అలెక్సా బ్లెస్ ఇంజర్డ్ ఉంది, అంటే లాస్ట్ వీక్ చాలా భయంకరంగా అటాక్ జరిగింది. సో అందుకనే ఇంజర్డ్ ఉంది. సో అందుకనే మన అలెక్సా బ్లెస్ రాలేదు, అంటే మెడికల్లీ క్లియర్ లేదు, సో అందుకని రాలేదని ఈ టైప్లో వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినారు అక్కడ. ఓకే, అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ మధ్యలో ఇక వీళ్ళు ముగ్గురు ఉండే కదా, అంటే ఇక్కడ అల్బా ఫైర్, చెల్సీ గ్రీన్, పైపర్ నివిన్ ఫైట్ చేస్తాం. సో మ్యాచ్ మధ్యలో చాలా తమాషాలు జరిగినాయి, చాలా ఇంటరప్ట్ జరిగింది బాస్. అండ్ మీరు నమ్మరు, పైపర్ నివిన్ ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్కి ఓడిపించారు, అంటే చీటింగ్ చేసి ఓడిపించినారు. బట్ ఏంటంటే ఒకప్పుడు షార్లెట్ ఫ్లేర్కి
అంటే పిన్ చేయాలంటే అది మామూలు మాట కాదు. ఒకవేళ షార్లెట్ ఫ్లేర్కి ఎవరైనా ఓడిపిస్తున్నారంటే ఆ ఉమెన్ సూపర్ స్టార్కి ఒక లెవెల్లో ఉంటుండే. బట్ ఇప్పుడు ఏంటంటే పైపర్ నివిన్కి పిన్ చేసే అవకాశం ఇచ్చి మన షార్లెట్ ఫ్లేర్ నిజంగా చాలా మంచి పని చేసింది. ఈ మధ్యలో చాలా మారిపోయింది మన షార్లెట్ ఫ్లేర్. సో చాలా మంచి పని చేసింది. పైపర్ నివిన్ షార్లెట్ ఫ్లేర్కి పిన్ చేసింది బాస్. ఇది నిజంగా చాలా షాకింగ్ ఉండే అండ్ ప్లస్ సర్ప్రైజింగ్ ఉండే. ఎందుకంటే ఈ టైప్లో మన షార్లెట్ ఫ్లేర్ అంతా ఈజీలీ ఓడిపోతుంది అనమాట. అండ్ అంతేకాదు ఇక దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది మన 17 times వరల్డ్ ఛాంపియన్, ద లాస్ట్ రియల్ ఛాంపియన్ జాన్ సీనాది. సో మన జాన్ సీనా ఎంట్రీ అయినప్పుడు ఫ్యాన్స్ చాలా అంటే చాలా మంచిగా సాలిడ్గా షేర్ చేసినారు. అండ్ అంతేకాదు మన జాన్ సీనా అంటే అక్కడ ఏమైనా మాట్లాడే ముందే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన లోగన్ పాల్ది. అండ్ బాస్ ఫ్యాన్స్కి చాలా పిచ్చి కోపం వచ్చింది తెలుసా. అంటే వాళ్ళు చాలా గలీజ్గా తిట్టినారు మన లోగన్ పాల్కి. మామూలుగా తిట్టలేదు, చాలా గలీజ్గా తిట్టినారు. లోగన్ పాల్కి చాలా పిచ్చి కోపం వచ్చింది. లోగన్ పాల్ అక్కడ ఉన్న ఫ్యాన్స్కి తిట్టినారు. అది చాలా భయంకరంగా ఉండే. అండ్ అంతేకాదు మన లోగన్ పాల్ ఏమని చెప్పిండంటే, నేను ఒక అవుట్ సైడర్ని కాదు, అంటే 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేస్తున్నాను. అండ్ ఓపెన్ చెప్పాలంటే బ్యాక్ స్టేజ్ కొంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు, వాళ్ళకన్నా ఎక్కువ టైం అయిపోయింది నాకు ఇప్పుడు. అంటే ఇప్పుడు కొంతమంది కొత్త సూపర్ స్టార్ వస్తుంటారు కదా, వాళ్ళకన్నా ఎక్కువ టైం అయిపోయింది నాకు ఇక్కడ. 4 సంవత్సరాలు అయిపోయింది. బట్ అయినా మీరు అందరు నాకు అవుట్ సైడర్ అంటారు. అంటే ట్విట్టర్లో అంటే కామెంట్ చేసేవాళ్ళంటే వాళ్ళు పెద్ద అని తిట్టినారు అక్కడ. మన బ్యాడ్గా మాట్లాడినారు లోగన్ పాల్వి. కొంచెం బాగానే రిప్లై ఇచ్చినారు. అంటే ఫ్యాన్స్ అసలు నువ్వు ఎవరు అని చాట్ చేసినప్పుడు నేను ఎవరంటే అంటే మీరు డబ్బులు ఇచ్చి మరి మీరు నన్ను చూడడానికి వచ్చిన ఆ మనిషిని. నేను జాన్ సీనాలా కాదు. జాన్ సీనా ఎన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తుండు అంటే ఈ బాస్ చెప్పినట్టు, అంటే ఈ కంపెనీలో ఉన్న బాస్ చెప్పినట్టే జాన్ సీనా వింటాడు. కానీ అలా కాదు, నాకు నచ్చింది నేను చేస్తాను, మీకు అర్థమవుతుందా అని ఈ టైప్లో లోగన్ పాల్ చెప్పిండు బాస్. అండ్ ఇంకొకటి చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయిండు లోగన్ పాల్. అండ్ అది ఏంటంటే ఫస్ట్ మీరు ఒకసారి ఫోటో చూడండి, ఏమైనా గుర్తొచ్చిందా? అంటే మన జాన్ సీనా మామూలు కాదు బాస్. ఇంతకుముందు ఏం చేసిండో అంటే ఆస్కార్ అవార్డ్ షోలో ఏం చేసిండో మీకు తెలుసు. సో ఈ ఫోటో చూసినారు కదా మీరు. సో ఇప్పుడు ఈ ఫోటోలో మన జాన్ సీనా బట్టలు లేకుండా ఉన్నాడు కదా. సో అక్కడ మన లోగన్ పాల్ ఏమని చెప్పిండంటే, నేను నీలా కాదు, అంటే ఏదో ఆస్కార్ షో అంటే ఆస్కార్ అవార్డ్ షోలో నేను బట్టలు లేకుండా వెళ్ళి అంటే అటెన్షన్ కోసం ఇవన్నీ పిచ్చి పని నేను ఎప్పుడు చేయలేదు అని టైప్లో లోగన్ పాల్ చాలా పర్సనల్ లెవెల్లో ఎక్కిరిచేసిండు జాన్ సీనాకి. అండ్ అంతేకాదు లోగన్ పాల్ ఏమని చెప్పిండంటే, ఈ జాన్ సీనా ఇన్ని సంవత్సరాల నుంచి సేమ్ అదే రెస్లింగ్, అదే మూవ్ స్టైల్, అంటే అదే రెస్లింగ్, అదే ఫినిష్ అంతా సేమ్. కానీ నేను మీ అందరి కోసం ప్రతి ఒక్క పిఎల్ఈలో చాలా డిఫరెంట్ స్టంట్, నేను చాలా డిఫరెంట్ మూవ్ నేను ట్రై చేస్తాను. నేను జాన్ సీనా అలా కాదు. అండ్ జాన్ సీనా మీ అందరికీ వదిలేసి అంటే ఇప్పుడు వేరే అంటే హాలీవుడ్లో వెళ్ళిపోతుందా, మూవీస్లో వెళ్ళిపోతుండే, అక్కడ వెళ్ళి వేరేలో యాక్టింగ్ చేయడానికి వెళ్తున్నా. నేను అలా కాదండి, ఇక్కడే ఉంటాను అని ఇంకా చాలా ఎక్కిరిచిండు లోగన్ పాల్ జాన్ సీనాకి. సో అప్పుడిగా జాన్ సీనా రిప్లై ఇచ్చేసిండు. అండ్ జాన్ సీనా ఏమని చెప్పిండంటే, చూడు లోగన్ పాల్, అంటే నువ్వు నిజంగా ఒక జబర్దస్త్ రెస్లర్వి, ఒక జబర్దస్త్ సూపర్ స్టార్వి, నువ్వు ఒక ఫ్యూచర్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్వి, నువ్వు ఫ్యూచర్ రెసల్ మేనియావి. అండ్ ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినా కదా, ఇవన్నీ నిజమైతే మంచిగా ఉంటుండేమో అని అనుకున్నాను. కానీ లోగన్ పాల్ నువ్వు నాకు డిసప్పాయింట్ చేసినావు, అంటే చాలా నారాజ్ చేసినావు, అంటే అప్సెట్ చేసినావు. ఎందుకంటే చూడు, అంటే ఇప్పుడు చాలామంది నీకు అవుట్ సైడర్ అంటారు. సో దీన్ని కొంచెం కరెక్ట్ చేద్దామంటే నువ్వు ఒక అవుట్ సైడర్వి కాదు, నువ్వు ఒక పెద్ద వేస్ట్ గాడివి. ఎందుకంటే నువ్వు ఫస్ట్ టైం అంటే నువ్వు డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినప్పుడు లేదా నిజంగా నేను చాలా హ్యాపీ అయిపోయాను. చాలా టైం చాలా మాట్లాడాను నీతో, పోడ్కాస్ట్ గురించి చాలా చేసినాం. బట్ ఏమైంది, నువ్వు మమ్మల్ని యూజ్ చేసుకున్నావు. దేనికోసం? నీ ఈ డ్రింక్స్ కోసం, అంటే నీ ప్రమోషన్ కోసం. అంటే ప్రైమ్ డ్రింక్ అది ఉంది కదా, మొత్తం అక్కడ పడేసినారు జాన్ సీనా. అంటే నువ్వు వాడుకున్నావు మమ్మల్ని నీ ప్రమోషన్ కోసం. అండ్ నువ్వు అక్కడితో ఆగలేదు, నువ్వు ఇక్కడ వచ్చి రింగ్లో వచ్చి నువ్వు నా ఫ్యామిలీ అంటే ఫ్యాన్స్ అందరికీ నువ్వు ఇన్సల్ట్ చేస్తూ ఉంటావు ఎప్పుడు. అండ్ నువ్వు మా అంటే 23 మ్యాచెస్ నువ్వు ఫైట్ చేసిన, చాలా చేసినా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కానీ నేను నా గుండె ఇచ్చేసినాను, నేను నా లైఫ్ ఇచ్చేసినాను. నేను 23 సంవత్సరాల నుంచి నేను ఫైట్ చేస్తున్నాను. అండ్ ఓన్లీ ఏదో ప్రీమియర్ ఈవెంట్స్ అని కాదు, లైవ్ ఈవెంట్స్లో కెమెరాస్ లేకుండా నేను ఇక్కడ ఫైట్ చేశాను. 2010 టైంలో నేను షేమస్ ఫైట్ చేశాను వితౌట్ కెమెరా నేను ఇక్కడ ఈ సిటీలో. అండ్ నువ్వు ఏం చేస్తున్నావు ఆ టైంలో? అంటే నువ్వు నీ బ్రదర్తో కలిసి వీడియోస్ చేస్తున్నావు ఆ టైంలో. వీడియోస్
బట్ నేను ఫైట్ చేస్తూనే ఉన్నాను. అంటే నా దగ్గర ఒక్క ఫినిషర్ ఉన్నా, ఒక్క మూవ్ ఉన్నా సరే, 5 మూవ్స్ ఉన్నా సరే, అంటే నేను అంటే చాలా ఇచ్చినాను ఈ బిజినెస్. ఇక నువ్వు అంటే బిజినెస్ నుంచి ఎప్పుడు తీసుకొనికే ట్రై చేసినావు, నువ్వు ఏమి ఇయ్యలేదు ఈ బిజినెస్కి, అందుకనే నువ్వు ఎప్పుడు రాంగ్వి, అర్థమవుతుందా? అండ్ అంతేకాదు బాస్, ఇంకా చాలా చెప్పినారు జాన్ సీనా, చాలా ఇన్సల్ట్ బి చేసినారు. అండ్ అంతేకాదు మన జాన్ సీనా అక్కడ కొంతమంది సూపర్ స్టార్స్ పేరు బి చెప్పినారు. అంటే నేను నా లాస్ట్ రన్లో డొమినిక్ మిస్టీరియో లాంటి సూపర్ స్టార్తో, ఏజే స్టైల్స్ లాంటి సూపర్ స్టార్తో, సెత్ రాలిన్స్ లాంటి సూపర్ స్టార్తో, ది యూసోస్ లాంటి సూపర్ స్టార్తో అండ్ జేకబ్ ఫాటు లాంటి సూపర్ స్టార్తో నేను ఫైట్ చేద్దాం అనుకుంటున్నానని ఈ టైప్లో జాన్ సీనా చెప్పగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఏజే స్టైల్స్ అని చాంట్ చేసినారు. సో అప్పుడే జాన్ సీనా ఏమన్నారంటే, విన్నావాను ఫ్యాన్స్ ఏమంటున్నారో విన్నావా? అంటే ఫ్యాన్స్కి లెజెండరీ మ్యాచెస్ కావాలి. అండ్ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను నీలాంటి వాళ్ళు ఇంకా టైం వేస్ట్ చేస్తున్నాను వీళ్ళు అనుకుంటున్నారని చాలా ఇన్సల్ట్ చేసినారు బాస్. అంటే ఫస్ట్ లోగన్ పాల్ స్టార్ట్ చేసిండు జాన్ సీనాది ఇన్సల్ట్ చేయడం. సో అందుకని జాన్ సీనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసిండు. అక్కడ చాలా జబర్దస్త్గా ఇన్సల్ట్ చేసిండు మన జాన్ సీనాబి. అండ్ క్లాస్ని ప్యారిస్ చూసుకోమని చెప్పిండు. అండ్ అంతేగా అక్కడ మన జాన్ సీనా ఓ సాలిడ్ ఫినిషర్ బి ఇచ్చేసినారు లోగన్ పాల్కి. అండ్ జాన్ సీనా అక్కడికి వెళ్ళిపోయినారు బాస్. నిజంగా చాలా మంచిగా ఉండే. అంటే ఫస్ట్ మన లోగన్ పాలే పుష్ చేసిండు, క్యాప్ పడేసిండు. సో అందుకని ఇక ఫినిషర్ ఇచ్చినారు మన జాన్ సీనా. అండ్ జాన్ సీనా అక్కడికి వెళ్ళిపోయినారు. అండ్ ఇంకా ఉంది అంటే ఇక్కడనే ఇలా మొత్తం కాలే. అంటే ఇంకో చిన్న మరి చిన్న ప్రాబ్లం అంటే లోగన్ పాల్ అటాక్ చేసిండు జాన్ సీనా పైన, అది బి ఉంది, అది లాస్ట్లో జరిగింది. సో దాని గురించి మాట్లాడదాము. అండ్ అంతేకాదు దాని తర్వాత వచ్చింది ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ బాస్, ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ మన ఎంఎఫ్టీ. అంటే ఎంఎఫ్టీ మెంబర్స్లో జేసీ అండ్ మన టాంగాలోయ ఫైట్ చేసినారు. అంటే ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో అంటే ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ మన టారా టొంగా అండ్ సోలో సికో అవి ఉంటారు. అండ్ బాస్ మన జిమ్మీ ఊసో వచ్చేసిండు ఈ మ్యాచ్ మధ్యలో, సామి జేన్ వచ్చి ఇలా అటాక్ చేసిండు. సో అందుకనే బాస్ దీని లాభం మొత్తము ద స్ట్రీట్ ప్రాఫిట్కి అయింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన ద స్ట్రీట్ ప్రాఫిట్ ఈ మ్యాచ్లో గెలిచినారు బాస్. ఎస్, ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఈ మ్యాచ్లో గెలిచినారు. దాని తర్వాత మనకి అలిస్టర్ బ్లాక్ అండ్ డేమియన్ ప్రిస్ట్ మధ్యలో ఒక బ్రాల్ చూడడానికి దొరికి. అసలు ఆ ట్రూత్తో మ్యాచ్ ఉండే, బట్ మన ఆ ట్రూత్ ఏంటంటే ఈ సిటీ అనుకొని ఇంకో సిటీకి వెళ్ళిపోయినారంట. సో అందుకని ఆ ట్రూత్ రాలేదు. కానీ ఆ ట్రూత్ ఫ్రెండ్ డేమియన్ ప్రిస్ట్ అక్కడ వచ్చింది. సో ఇలా మధ్య చిన్న బ్రాల్ జరిగింది బాస్, చాలా మంచి బ్రాల్ ఉంటే డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ వాళ్ళు ఆ పని ట్రై చేసినారంటే ఇక్కడ ఇలా బ్రాల్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత వచ్చింది మన డ్రూ మ్యాకింటైర్ ది సెగ్మెంట్. ఎస్, అంటే మన డ్రూ మ్యాకింటైర్ అక్కడ వచ్చి అడిగినారు కామెంటర్స్ కంటే, అందరికి అడిగినారు ఏమైంది దొరికిందా, అంటే కోడీ రోడ్స్ మెడికల్ అప్డేట్ ఏమైనా తెలిసిందా అని. కోడీ రోడ్స్ అక్కడ వార్నింగ్ ఇస్తుంటారు బాస్ మన డ్రూ మ్యాకింటైర్. కానీ అంతలోనే ఒక సాలిడ్ రిటర్న్ అయిపోయింది అక్కడ. అండ్ ఆ రిటర్న్ ఇంకెవరితో కాదు, మన ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్. సో మన ర్యాండీ ఆర్టన్ అక్కడ వచ్చినారంటే ఇంకా నుంచి వచ్చి ఒకటేసారి ఆర్కియో ఇచ్చి పడేసినారు మన డ్రూ మ్యాకింటైర్కి. సో నిజంగా ఇది ఒక సాలిడ్ ఉండే. అండ్ ఫైనల్ మన ర్యాండీ ఆర్టన్ ఎక్కడ అని మీరు చాలా మంది అడుగుతుంటారు. అండ్ ర్యాండీ ఆర్టన్ ది రిటర్న్ అయిపోయింది బాస్, చాలా మస్తు అనిపించింది. సో మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ఇంకొక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన బెక్కీ లించ్ అండ్ నాజాస్ వర్సెస్ జేడ్ కార్గిల్ అండ్ టిఫినీ మధ్యలో అంటే చాలా మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన జేడ్ కార్గిల్ అండ్ టిఫినీ ఈ మ్యాచ్లో గెలిచినారు బాస్. అండ్ అంతేకాదు దాని తర్వాత మనకి అంటే బ్యాక్ స్టేజ్ మన జాన్ సీనా కనిపించినారు. అండ్ జాన్ సీనా దగ్గర నిక్ ఆల్డిస్ వచ్చిండు. నిక్ ఆల్డిస్ వచ్చి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మెసేజ్ గురించి మాట్లాడిండు. ఎస్, అంటే నిక్ ఆల్డిస్ వచ్చి అక్కడ ఏమని చెప్పిండంటే ఇందాకనే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అంటే ఏదో చెప్పిండు, ఏదో మాట్లాడిండు, ఒక మెసేజ్ ఉందని ఈ టైప్లో మాట్లాడుతుంటారు నిక్ ఆల్డిస్. కానీ అంతలోనే లోగన్ పాల్ ఒక నాకౌట్ పంచ్ ఇచ్చేసిండు జాన్ సీనాకి. అండ్ అక్కడికి వెళ్ళిపోయిండు బాస్. ఇక్కడనే స్మాక్ డౌన్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడనే స్మాక్ డౌన్ అయిపోయింది. కానీ ఆ మెసేజ్ ఏంది అంటే నికోల్డ్ చెప్పిండు కదా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఏదో అంటే సంథింగ్ చెప్పిండు, ఒక మెసేజ్ ఉందని ఇందాక మాట్లాడిండని. సో ఆ మెసేజ్ ఏంది? సో ఇప్పుడు మనకి రూమర్స్ ఏమంటున్నాయి అంటే, రూమర్స్ ముందు నుంచే వస్తున్నాయి, నేను ఇంతకుముందు చెప్పినాను మీ అందరికీ. అండ్ మరోసారి చెప్తున్నాను, మేబీ అంత మంచిగా ఉంటే క్లాస్ టీమ్ ప్యారిస్లో వచ్చి అటాక్ చేయొచ్చు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. అదే మెసేజ్ కావచ్చు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ నికోల్డిస్కి అదే మెసేజ్ ఇచ్చినారు అనుకుంటా. అండ్ అది ఏంటంటే క్లాస్ టీమ్ ప్యారిస్లో వచ్చి నేను అటాక్ చేస్తాను, జాన్ సీనా కోసం వస్తున్నాను
ఇదే మెసేజ్ అది. సో ఇదే మెసేజ్ కావచ్చు అని మనకు అంటున్నారు. సో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక మెసేజ్ పంపించేసిండు. అండ్ అది ఏంటంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ జాన్ సీనా కోసం క్లాస్ ఇన్ ప్యారిస్లో వస్తుండు. ఓకే, ఇది ఫస్ట్ మెసేజ్. ఇంకో మెసేజ్ బి కావచ్చు. అండ్ అది ఏంటంటే మన రసల్ పలూజాలో ఫైట్ చేస్తాను నేను మన జాన్ సీనాతో అని ఈ టైప్లో మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చెప్పినట్టు. అంటే ఓపెన్ చెప్పాలంటే 2 మెసేజ్ అనుకోండి. ఒకటేమో క్లాస్ ఇన్ ప్యారిస్ వచ్చి అటాక్ చేస్తాడు, క్లాస్ ఇన్ ప్యారిస్ వస్తాడు జాన్ సీనా కోసం. లేదా అంటే మన రసల్ పలూజా కోసం ఛాలెంజ్ చేసిండు ఇక మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ జాన్ సీనాకి. సో ఇదే మెసేజ్ కావచ్చు. అండ్ ఈ మెసేజ్ పైన ఇంకేమైనా క్లారిటీ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ ఆ క్లారిటీ షేర్ చేస్తాను మన అప్డేట్స్ వీడియోలో. అండ్ బాస్ అంతేకాదు, ఇక్కడనే మన వీడియో అయిపోలేదు. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము ది ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే మీకు తెలుసా నెక్స్ట్ రా కోసం అయితే రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉన్నారు, నేను మీ అందరికీ ముందే చెప్పినాను. ఓకే, కానీ ఇప్పుడు అంటే స్మాక్ డౌన్ వచ్చినప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఇంకొక అడ్వర్టైజ్మెంట్ చేసింది. అండ్ అది ఏంటంటే మన ఓటీసీ ఫైనలీ ఈ రా షోకి అంటే కిక్ ఆఫ్ చేయబోతున్నారు. అంటే ఈ రా షోకి స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఇప్పుడు దీంట్లో గుడ్ న్యూస్ ఏముందని ఇప్పుడు కొంతమంది అనుకోగల. సో ఇప్పుడు రోమన్ రేన్స్ ఫ్యాన్స్ అర్థం చేసుకుంటారు. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పటి నుంచి లేదా అంత సెగ్మెంట్స్ ఏమి ఇవ్వలేదు. అంటే రోమన్ రేన్స్కి అంత మాట్లాడే అవకాశం దొరుకుతుంది. అంటే మధ్యలో ఒక సెగ్మెంట్ జరిగింది, బట్ అంత సెగ్మెంట్స్ ఏం జరగడం లేదు. చాలామంది కంప్లైంట్ ఏంటంటే రోమన్ రేన్స్ అసలు మైక్ ఇస్తలేరు, రోమన్ రేన్స్కి మాట్లాడే అవకాశం ఎక్కువ ఇస్తలేరు. రోమన్ రేన్స్ వస్తుండు, అటాక్ చేస్తుండే, లేదా రోమన్ రేన్స్ పైన అటాక్ జరిగిపోతుంది అంటే కొడుతుండే, లేదా దెబ్బలు తింటుండే వెళ్ళిపోతుంది. కానీ మాటలు చాలా తక్కువ అయిపోయినాయి. సో రోమన్ రేన్స్కి మైక్ ఇవ్వండి, మాకు రోమన్ రేన్స్ ప్రోమోస్ కావాలి, రోమన్ రేన్స్ సెగ్మెంట్స్ కావాలని ఈ టైప్లో చాలామంది డిమాండ్ ఉండే. అండ్ ఇప్పుడు ఫైనల్లీ మన డబ్ల్యూడబ్ల్యూ రోమన్ రేన్స్ రా షోని కిక్ ఆఫ్ చేయబోతుందని చెప్పినారు. సో దీని అర్థమైందంటే ఇప్పుడు నెక్స్ట్ రాలో రోమన్ రేన్స్ స్టార్టింగ్లోనే వస్తారు. అండ్ ఇప్పుడు రాగానే ఒకవేళ పవర్ ఏమైనా ఇంటరప్ట్ చేస్తే మేము చెప్పలేము, కానీ రోమన్ రేన్స్ సెగ్మెంట్ మాత్రం ఉంటుందని ఈ టైప్లో అయితే ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. సో నెక్స్ట్ రాకి మీరు నైట్లోనే చూడాలి. నెక్స్ట్ రా నైట్ 12:30కి వస్తుంది. సో నెక్స్ట్ రా నైట్ 12:30కి వచ్చినప్పుడే మీరు అప్పుడే చూడండి. అప్పుడే స్టార్టింగ్లోనే మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ రా షోని కిక్ ఆఫ్ చేస్తారు బాస్. అంటే స్టార్టింగ్లో వచ్చేస్తారు బాస్. ఓకే, సో మంచి గుడ్ న్యూస్ ఉండే. సో అందుకని నేను అందరితో షేర్ చేసినాను. అండ్ బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.